ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథం నుండి లూకా సువార్తకు సంబంధించిన కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే ఈ నలుగురు కూడా యేసుక్రీస్తు జీవితంలో జరిగిన సంఘటనలు, అంటే ఆయన జన్మ, ఆయన యొక్క పరిచర్య, అలాగే ఆయన బోధలు, ఆయన మరణము, పునరుద్ధానమును గురించినటువంటి విషయాలు దేవుడి నలుగురి చేత రాయించాడు. వీళ్ళు ప్రత్యక్షంగా ఉన్నవారు, విన్నవారు, అందులో వాళ్ళకి పాలిభాగం ఉంది. మత్తయి అనేటువంటి శిష్యుడు అపోస్తుల 12 మందిలో ఒకడు. మార్కు సువార్త రాసిన మార్కు 12 మంది అపోస్తుల్లో ఒకడు. అలాగే అపోస్తులైన పౌలు, బర్నబాలతో కూడా కలిసి పనిచేసిన వాడు. యోహాను అను మారు పేరు గల మార్కు అని ఉంటుంది అపోస్తుల కార్యంలో. ఈయనే. లూకా సువార్త మనం చూస్తే లూకా రాశారు. ఆయన ఒక డాక్టర్గా ఉండి పరిచర్యలో ఎంతో సహకారిగా ఉన్నాడు. ప్రత్యేకంగా అపోస్తుల కార్యముల్లో పౌలుతో వెన్నంటే ఉన్నాడు. ఆయన పేరు ఎక్కడ అపోస్తుల కార్యములో అక్కడ మెన్షన్ చేయబడలేదు, కానీ పత్రికలు రాసేటప్పుడు లూకా గురించి అనేకమైన మాటలు ఆయన తనతో ఉన్న విషయాన్ని పౌలు పత్రికల్లో మెన్షన్ చేశాడు. సో ఈరోజు లూకా రాసిన సువార్తను మనం చూడబోతున్నాం. మత్తయి సువార్త చదివిన తర్వాత అందులో ఏవైతే మెన్షన్ చేయబడకుండా కొన్ని ఉన్నాయో వాటిని మార్కు ఏవేమి ఆయన సంబోధించాడో, ఏమేమి జ్ఞాపకం చేశాడో అవి చెప్పాను. అలాగే లూకా సువార్తలో కూడా యేసు జీవితాన్ని మత్తయి సువార్త చదివిన తర్వాత ఇంకొన్ని ఆయన వ్రాయటం మరిచినవే కావచ్చు, లేకపోతే ఇంకొన్ని విషయాలు లూకా సువార్తలో ఉన్న విషయాలు మనం చూడబోతున్నాం. ఇంకోటి, ఈ సంఘటనలన్నిటి మీద నేను డీప్ అనాలిసిస్ ఏం చేయడం లేదు, జస్ట్ సమీక్ష మాత్రమే చెప్తున్నాను. యేసు ప్రభు జీవితంలో ప్రతి సంఘటన, ఆయన చేసిన ప్రతి ఆశ్చర్యమైన కార్యాన్ని చాలా నిదానంగా, పరిశీలనాత్మకంగా వివరించాలి అనేది నా ఉద్దేశం. ఇది ఒక సమీక్ష మాత్రమే. లూకా సువార్తలో మొట్టమొదటి అధ్యాయంలోనే థెయోఫిలా అనేటువంటి వ్యక్తికి ఈ పుస్తకాన్ని లేదా ఈ సమాచారాన్ని తెలియజేస్తూ రాస్తున్నట్లుగా మెన్షన్ చేయబడింది ఆయన పేరు మీదుగా. అలాగే 1వ అధ్యాయంలో మనం చూస్తే మత్తయి సువార్తకి మలాకీకి మధ్యలో వచ్చిన ఈ 430 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఫస్ట్ టైం, 430 years తర్వాత ఫస్ట్ టైం దేవుని యొక్క దూత భూమి మీదకు వచ్చి ఒక సమాచారాన్ని తెలియజేయడం మనం చూస్తాం. అది ఎట్లా అనంటే, హేరోదు రాజుగా ఉన్నప్పుడు అబియా తరగతిలో యాజకుడిగా జకర్యా ఉన్నాడు అనే మాట మెన్షన్ చేయబడింది. ఏమిటయ్యా ఇది అని అంటే, 1వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 10వ వచనంలో యాజకులు ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళకి షిఫ్ట్ వైడ్ కేటాయించాడు దావీదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తరగతి, అంటే వాళ్ళ క్రమం అది. మన క్లాస్ రూమ్గా తరగతి అంటే, తరగతి అని అంటే రో షిఫ్ట్ వైడ్గా ఇదిగో ఈ వీళ్ళు వీళ్ళు వీళ్ళని కేటాయించారు. అలా అబియా అనేటువంటి వ్యక్తి తరగతిలో వాళ్ళు, వాళ్ళ వంశం అలా వస్తూ ఉన్నారు. ఆయన స్థానంలో జకర్యా అనేటువంటి ఆయన పరిచర్య చేస్తున్నాడు. జకర్యా భార్య ఎలిజబెత్. వీళ్ళు దేవుని దృష్టికి న్యాయ విధులుగా ఆ న్యాయం ప్రకారం నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. అయినా వాళ్ళకి పిల్లలు లేకపోవడం. అయితే జకర్యా మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో దేవుని దూత ఆయనకి ప్రత్యక్షమయ్యి బాప్తిస్మిచ్చి యోహాను పుడతాడని, అలాగే దానికి వాళ్ళు ఎలా ఉండాలి అంటే, ఎంటైర్గా చెప్పాలి అంటే ఇదంతా కూడా ఒక నాజీరు చేయబడినటువంటి జీవితం యోహానుకి ఇవ్వబోతున్నాడని, అలాగే సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఈ నాజీరు అయితే ఎలా ఉండాలో క్లియర్గా ఉంది. అందువల్ల ఆయనకి కొత్త ఏం కాదు, తెలియకుండా ఏమి ఉండదు. రెండవది, ఇతను ఎవరో కాదు, ఏలియా ఆత్మతో, ఏలియా శక్తితో ఇతడు పుడతాడు, పరిచర్య చేస్తాడు అంటాం. ఆయన నమ్మలేదు యాజకుడు. అంటే మేము వృద్ధులు అయిపోయాం కదా, పరిస్థితులు అనుకూలంగా లేవు కదా అని. సో అది జరిగిన 6వ నెలలో, అంటే ఈ జకర్యా దంపతులకు దేవుడు బాప్తిస్మిచ్చి యోహాన్ని ఇస్తున్నాడు అంటే ఆమె గర్భంలో అతడు పడిన 6 నెలలకి, ఆమెకు 6వ నెల వచ్చిన టైంకి మరీ దగ్గరగా దేవుడు వచ్చాడు. మరలా తన దూతను పంపించి ఆమెకి మరలా నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అవుతావు అని. అంటే బాప్తిస్మిచ్చి యోహానికి యేసుక్రీస్తుకి ఎంత తేడా ఉంది అని అంటే, ఇక్కడ శరీర సంబంధమైన వయసులో 6 months, 6వ నెల అంతే. సో ఆ టైంకి దేవుడు మరియతో మాట్లాడటం, మరియా
ఎటువంటి రీజన్స్ చెప్పకుండా, ఏ కారణాలు ఏ సాకులు చెప్పకుండా పరిపూర్ణంగా దేవుని చిత్తానికి లోబట్టం అనే ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఇది చాలా అద్భుతం. ఏ స్త్రీ లేదా ఏ కన్య లేదా ఏ స్పిన్స్టర్, ఏ అమ్మాయి కూడా, ఈవెన్ ఇంత బైబిల్ చరిత్ర తెలిసిన ఈ రోజుకు కూడా ఇలాంటి సందర్భం వస్తుంది అంటే ఎవరు కూడా ఒప్పుకోని పరిస్థితులు ఉంటాయి. కానీ సమాజాన్ని దాటి, అన్నిటిని దాటి, ఏ కారణం లేదా ఏ షరతు లేకుండా చక్కగా నిరవధికంగా దేవునికి లోబడడం మరియలో ఉన్న గొప్ప విషయం. ఇలా అయినప్పుడే మరలా యోసేపు దగ్గర కూడా దేవుడు వెళ్ళి మాట్లాడాడు. ఆ విషయాన్ని మత్తయి మెన్షన్ చేశాడు. ఇది జరిగిన తర్వాత ఆమె గర్భవతి అని తెలుసుకున్నప్పుడు యోసేపుకు అనుమానం వచ్చింది కాబట్టి దేవుడు దూతను పంపి యోసేపుకు నివృత్తి చేశాడు. ఆ తర్వాత ఇందులో రాయబడిన ఇంకో విషయం ఏంటి అంటే, ఈమె అంటే మరియ లేచి ఎలిజబెత్ తన బంధువురాలే, ఆమె దగ్గరికి వెళ్ళటం, అక్కడ ఒక మంచి మాటలు వాళ్ళిద్దరి మధ్యలో ఒక సంభాషణ, దేవుడు నిన్ను ఆశీర్వదించాడని, ఆమె కూడా తరతరాలకు నన్ను ఆశీర్వాదకరంగా చేశాడు, నేను ఎంతటిదాన్ని తను తగ్గించుకోవడం, ఒక మంచి కీర్తన కూడా అధ్యాయంలో 1లో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత జకరియా కుమారుడు బాప్తిస్మిచ్చి యోహానుకి పేరు పెట్టడం, ఆ విషయం అంతా ఉంటుంది. 2వ అధ్యాయంలో యేసు పుట్టిన తర్వాత ప్రజా సంఖ్య రాయించుకోవాలి అందరూ అని చెప్పినప్పుడు జనాభా లెక్కల్లో భాగంగా తన భార్య అయిన మరియను తీసుకొని, నిండు చూలాలుగా ఉన్న ఆమెను తీసుకొని ఇతడు తన సొంత ఊరు బెత్లెహేంకి వెళ్ళటం, అక్కడ ఆమెకి ప్రభువు జన్మించడం, స్థలము సత్రములో అంతా ఫుల్ అవడం వల్ల స్థలం లేక కన్న తర్వాత ఆమె ఆ బిడ్డను పశువుల తొట్టిలో పరుండబెట్టడం, ఆ పశువుల తొట్టి ఎలా పరలోక దూతలతో నిండిపోయి స్తుతులు పాడారు, గొర్రెల కాపర్లు రావడం చూడడం, ఇవన్నీ ఉంటాయి. అండ్ దెన్ ఇది మిగతా యేసు వార్తల్లో ఈ విషయం రాయబడలేదు. ఆ తర్వాత యేసు పుట్టిన తరువాత సున్నతి చేసే టైం అంటే 8వ రోజు వీళ్ళు బెత్లెహేము నుంచి మరలా ఏం చేశారు అని అంటే 8వ రోజు యథావిధిగా యెరూషలేం దేవాలయానికి వెళ్ళడం, అక్కడ సుమయోను హన్న అనే క్యారెక్టర్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సుమయోను గురించి ఇంకెక్కడ రాయబడి ఉండదు, ఇక్కడే ఉంటుంది. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కొన్ని విషయాలు బయలుపరచబడ్డాయి. క్రీస్తుని చూడకుండా ఆయన మరణించడని అన్నట్టుగానే ఆయన క్రీస్తుని చూశాడు, చక్కగా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. అలాగే హన్నా ఉంది, ఆమె కూడా విధవరాలుగా ఉండి 84 సంవత్సరాలు పరిచర్యలో ఉంది, ఆమె గురించి ఇక్కడ కనిపిస్తుంది. యేసు బాల్యంలో ఎలాగా ఆ మందిరంలో ఉన్న వారితో మాట్లాడడం, అవన్నీ విషయాలు మనకి 2వ అధ్యాయంలో కనిపిస్తాయి. 3వ అధ్యాయం ప్రారంభంలో ఆ టైంలో ఉన్న రాజకీయ పరిస్థితి అంటే ఎవరెవరిని పరిపాలన చేస్తున్నారు అనే డేటా వెరీ క్లియర్గా 3వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్య కనిపిస్తుంది. ఇది మిగతా సువార్తలో కూడా ఉంది. అయితే ఈ 3వ అధ్యాయంలో స్పెషల్గా మత్తయి ఎలాగైతే అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు వంశావళిని తీసుకొచ్చాడో, లూకా ఏం చేశాడు అని అంటే యేసుక్రీస్తు నుండి ఇటు వెనక్కి ఆదాము దాకా తీసుకెళ్ళిపోయాడు. ఆదాము దాకా అంటే ప్రతిదీ నిజము, ప్రతిదానికి ప్రూఫ్ ఉంది. ఏ వంశము నుండి ఎలాగా దేవుని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి, వీటన్నిటికీ ఆధారం. ఇదేమి మైథాలజీ కాదు, ఇదేమి మిత్ కాదు, ఇది జరిగిన యథార్థమైన విషయం. అందుబట్టి ఇవన్నీ కూడా పేర్లు రాయబట్టం మనకి 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. 4వ అధ్యాయంలో యేసు ప్రభు అరణ్యంలో శోధించబడటం, ఆయన పరిచర్యలో వచ్చిన కొన్ని విమర్శల గురించి ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 4 అధ్యాయం 23-24 వచనాల్లో మనం చూస్తే వాళ్ళందరూ కూడా యేసుని ఎగతాళి చేస్తారు. నువ్వు స్వస్థపరచుకో, నువ్వు మీ సొంత ఊరిలో, యేసు ప్రభు అంటాడు ఏ ప్రవక్త స్వదేశంలో గొప్పవాడుగా ఉండడు అని. సో అయితే ఇంకో సంఘటన ఏం జరిగింది అని అంటే 29వ వచనంలో 4లో ఆ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా విని కొన్ని మాటలు చెప్పాడు ప్రభు. ఏంటి, ఇశ్రాయేల్లో చాలామంది విధవరాళ్ళు ఉన్నారు, కానీ సారేపతులో ఉన్నటువంటి ఆమె ద్వారా దేవుడు ఏలియాని పోషించాడు. ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నా కానీ నయమాన్ తప్ప ఎవరు స్వస్థత పొందలేదు అనే మాటలకు వీళ్ళ ఆగ్రహంతో ఆయన్ని పట్టణం నుండి వెళ్ళగొట్టి తలక్రిందులుగా పడదోయాలని కొండ ఎడ్జ్ దాకా తీసుకెళ్ళిపోయారు. యేసుప్రభు పరిచర్య ఎదుర్కొన్న ఒక భయంకరమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. యేసు పరిచర్యలో ఇవి ఉన్నాయి, చాలామంది ఇవి చదవరు, ఇవి చూడరు. అలాంటి తీవ్రమైన వ్యతిరేకతల మధ్య కూడా ఆయన గొప్ప పరిచర్య చేశాడు. 29లో ఈ మాట ఉంటుంది. అక్కడి నుండి ఆయన వెళ్ళిపోవడం మనం చూస్తాం. యథావిధిగా అద్భుతాలు స్వస్థతలు జరుగుతాయి. అండ్ తర్వాత 5వ అధ్యాయంలో
యేసు పేతురు దోణిలో కూర్చొని స్వార్థను ప్రకటించాక ఆ తర్వాత వాళ్ళు మేము ప్రయాసపడ్డాం మాకేం పడలేదని అన్నప్పుడు ఇప్పుడు వేయండి అని ఆయన మాట చొప్పున వేసి గొప్పగా చేపలు పట్టడం, పేతురు ఐడెంటిఫై చేయడం ప్రభువుని, తన పాపాన్ని ఐడెంటిఫై చేసుకుని తను పశ్చాత్తాపడటం మనం ఈ అధ్యాయంలో మనకి కనిపించేటువంటి ఒక గొప్ప సంఘటన. ఇది మిగతా ఎక్కడ కూడా ఇది మెన్షన్ చేయబడాల, ఇది కేవలం ఈ 5వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే 5:27లో మత్తయి లేదా లేవి అనబడే వ్యక్తి ప్రభు పిలుపు మేరకు ఆయన సుంకపు గుత్తదారుడుగా ఉండేవాడు, జక్కయ్య లాగా. సో ఆయన అది విడిచిపెట్టి ప్రభు శిష్యుడిగా ఉండడం, ఆ టైంలో ఇంట్లో విందు ఏర్పాటు చేయడం, ఇది ఈ అధ్యాయంలో ఉంటుంది. కారులో యథావిధిగా ఓచ చేయగల వాడిని విశ్రాంతి దినాన్ని స్వస్థపరచడం, ఇది మత్తయిలో ఉంది, మార్కులో కూడా ఉంది. ఒంటరి ప్రార్థనలో యేసు ప్రభు గడిపిన సంఘటన 6:12 రికార్డు. ఆయన ఆ దినములో ప్రార్థన చేయుట కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. యేసు ప్రార్థనలో గడిపారు, ఎందుకంటే దైవత్వాన్ని విడిచి మానవుడిగా దిగొచ్చాడు. తను ఎదుర్కోబోతున్న ప్రతి శోధన జయించడానికి ప్రార్థనలో గడిపాడు. అందుకే ఎబ్రీ పత్రికలో కూడా ఆయన శరీరధారి అయి ఉన్న దినాల్లో ఎంతో రోదనతో వేదనతో ప్రార్థన చేశాడనే మాట మెన్షన్ చేయబడి ఉంది. ఇది 6వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అలాగే 6వ అధ్యాయంలో 20వ వచనం నుండి యేసు ప్రభు కొండ మీద చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ధన్యతలు, అలాగే కొన్ని మాటలు, అవే మాటలు మనకి ఇక్కడ కొన్ని యాడ్ చేయబడ్డాయి, కొన్ని కనిపిస్తూ ఉంటాయన్నమాట. మనుషులందరూ మిమ్మల్ని కుడియాడునప్పుడు మీకు శ్రమ అనే 26వ వచనం అంతకుముందు ఇంకెక్కడా కనపడదు మనకి. అవి అలాగే క్షమించడం గురించి ఆయన యాజ్ యూజువల్గా చెప్పిన మాటలో ఉంటుంది. ఇది ఒక గొప్ప మాట 6వ అధ్యాయంలో. 7వ అధ్యాయంలో ఇంకా రికార్డు చేయబడిన ఇంకో విషయం ఏంటి అని అంటే, ఈయన ద్వారా మెన్షన్ చేయబడింది 7వ అధ్యాయంలో చనిపోయిన విధవరాలి కుమారుని బ్రతికించడం. నాయినని ఊరిలో బిడ్డ చనిపోతూ ఉంటే ఆ బిడ్డను బ్రతికించడం అనేది ఒక గొప్ప సంఘటన. ఈయన రాశాడు, లూకా రాశాడు ఈ విషయాన్ని. అలాగే 36వ వచనంలో యేసుకి అత్తరుతో అభిషేకం చేసిన ఆ స్త్రీ గురించి కూడా ఆయన రాస్తాడు. 8వ అధ్యాయంలో మిగతా సువార్తల్లో ఉన్నట్టుగానే అద్భుతాలు అవన్నీ యాజ్ యూజువల్గా మనకు కనిపిస్తాయి, ఉపమానాలు కనిపిస్తాయి. 8వ అధ్యాయంలో ఉపమానాలు మరియు కొన్ని అద్భుతాలు, ఇవి మిగతా మత్తయి మార్కులో కూడా మెన్షన్ చేయబడినవే. 9లో శిష్యులకు దేవుడు అధికారం ఇవ్వడం, ఆధిక్యత ఇవ్వడం, కొన్ని మాటలు చెప్పి వాళ్ళు పంపడం మనం 9లో చూస్తాం. 10వ అధ్యాయంలో ఇద్దరిద్దరుగా పంపిస్తాడు, వాళ్ళకు కూడా కొన్ని అధికారాలు, కొన్ని సూచనలు ఇవ్వడం మనం చూస్తాం. 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క బోధలు, మరలా ఈ ధన్యతలు, అలాగే కొండ మీద ప్రభు చెప్పిన బోధ మత్తయిలో ఎలాగునో అలాగే ఇక్కడ కూడా మనకి కొన్ని మాటలు మనకి క్లియర్గా యేసు ప్రభు చెప్పడం మనము చూస్తాం. 12వ అధ్యాయంలో వేల కొలది ప్రజలకు ప్రభు సువార్త పరిచర్య చేశాడు. అప్పట్లో జనాభా తక్కువ మంది అనుకుంటాం. 12 ప్రారంభ వచనం చూడండి, అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు వేల మంది వచ్చారు. తొక్కిసలాట జరిగిద్దా అంతమంది వచ్చారు. అంతమందికి ప్రభు పరిచర్య చేసి గొప్ప మాటలు చెప్పాడు. ఇవి ఆల్రెడీ మత్తయిలో 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్న విషయాలు మనకి ఇక్కడ మరలా కనిపిస్తాయి, ఇంకొన్ని కనిపిస్తాయి. అదేంటి మనకు కనిపించేది అంటే 15లో ఒకరి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు అనే మాట ఇక్కడ మనకు స్పెషల్గా కనిపిస్తుంది. అలాగే ఒక ధనవంతుడు బాగా పండించి పంట బాగా పండిందిలే అని గూడాలు ఎక్కువ కట్టుకుంటూ ఉంటాడు. అయితే సంవత్సరాలకు సరిపడా కట్టుకున్నాను, సరిపడా పంట కూడా ఉంది, నా ప్రాణమా తినుము తాగు సుఖించు అనుకున్నాడు. కానీ ప్రాణం పోతే ఏంటి అనే మాట ఇక్కడే మనకి, ఈ మాట స్పెషల్గా ఇక్కడే కనిపిస్తుంది ఇది మనకి. అలాగే మెలుగుగా ఉండే దాసులు గురించిన ఉపమానం గురించి కూడా ఈ అధ్యాయంలో మనకి 12లో క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక మాట 49వ వచనంలో 12లో యేసు ప్రభు చెప్పిన మాట, నేను పొందవలసిన బాప్తిసం ఉంది, అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నానని 50వ వచనంలో అంటాడు. ఇది ఇంకెక్కడా రాయబడలే, ఇక్కడే ఉంది. ఆల్రెడీ బాప్తిసం పొందాడు కదా, మరలా నేను పొందవలసిన బాప్తిసం ఏంటి అని అంటే సిలువ మరణం, అంటే చనిపోయి తిరిగి లేవటం కదా బాప్తిసం అంటే. ఇది కూడా మెన్షన్ చేయబడింది. ఇది కేవలం ఈ గ్రంథంలో, లూకా గ్రంథంలోనే మనకు కనిపిస్తుంది. అలాగే 13వ అధ్యాయంలో కూడా మిగతా ఎక్కడ రాయబడిన విషయం, పిలాతు ఏం చేశాడంటే గలిలయలో కొంతమందిని చంపి వారి రక్తంతో బలిర్పించాడు ఆ విషయం. అలాగే సిలోమైన గోపురం పడిపోయి చాలా మంది చనిపోయారు, 18 మంది చనిపోయారు.
యెరూషలేములో కాపురం ఉన్నవాళ్ళు. దాని గురించి మెన్షన్ చేయడం మనం ఈ 13వ అధ్యాయంలో మాత్రమే మనం చూస్తాం. అలాగే అంజూరపు చెట్టు ఉపమానం ఇవన్నీ కామను. ఈ 13వ అధ్యాయం 31లో హేరోదు గురించి ఓ మాట ప్రభు చెప్తాడు. హేరోదు నిన్ను చంపజూస్తున్నాడని ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు కొంతమంది పరిసయ్యులు వచ్చి చెప్పినప్పుడు ఆయన అంటాడు కదా, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలా చెప్పండి అని అన్నాడు. ఎవరిని? హేరోదుని. ఇక్కడ మాత్రమే అది ఉంటుంది ఈ అధ్యాయంలోనే, ఈ గ్రంథంలోనే. అలాగే 14లో విందు చేసేటప్పుడు మనం ఎవరిని పిలవాలి అనే విషయాలు, దేవుని రాజ్యం గురించినటువంటి విందు గురించిన ఉపమానం, శిష్యుడిగా ఉండాలంటే ఎలా తన్ను తాను ఉపేక్షించుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ప్రభు తన సిలువను ఎత్తుకొని మోయపోతే నాకు పాత్రుడు కాదనే విషయం 14లో మనకి కనిపిస్తాయి. ఇక 15వ అధ్యాయంలో తప్పిపోయిన వాటి గురించి, అంటే తప్పిపోయిన గొర్రె తిరిగి దొరికితే ఆనందం, పోగొట్టుకున్న నాణం దొరికితే ఆనందం, తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడం వల్ల ఆనందం గురించి ఈ 15లో రాయబడి ఉంటుంది. ఇక 16వ అధ్యాయంలో గృహ నిర్వాహకత్వం గురించిన లెక్క అప్పజెప్పమనేటువంటి ఉపమానం మనకి 16వ అధ్యాయంలో కనిపిస్తుంది. అలాగే ధనవంతుడు లాజరు మిగతా ఎక్కడ కూడా రాయబడదు, ఇక్కడ ఇందులోనే ఉంటుంది, అందరికి తెలిసిన స్టోరీ. సో నేను సమీక్ష మాత్రమే చెప్తున్నాను. వీటి గురించి చాలా డీటెయిల్గా మరలా వివరంగా ప్రభు అనుగ్రహించిన సమయాన్ని బట్టి జ్ఞాపకం చేస్తాను. తర్వాత 17వ అధ్యాయంలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని ప్రభు చెప్పడం, 10 మంది కుష్ఠరోగులలో తిరిగి వచ్చినటువంటి ఒక్కడి గురించి, కృతజ్ఞత కలిగిన వాడి గురించి, ఇది కూడా కేవలం 17వ అధ్యాయంలో ఈ 10 మంది కుష్ఠరోగుల గురించి ఇక్కడ మాత్రమే రాయబడి ఉంటుంది. అలాగే అంచె దినాల గురించి కూడా ప్రభు ఇక్కడ మాట్లాడతాడు. సో ఇందులో హైలైట్ ఏంటంటే 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందడం, ఒక్కడే తిరిగి వెనక్కి రావటం. ఇది ఈ అధ్యాయంలో, ఈ గ్రంథంలో మాత్రమే రికార్డ్ చేయబడినటువంటి విషయం. విసుగక నిత్యం ప్రార్థన చేయాలని ప్రభు కొన్ని ఉపమానాలు చెప్పాడు. అందులో ఒక విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఎలా అయితే నిత్యం విసుక్కుండా అడుగుతుందో, ప్రభు కూడా మనకి ఒక మంచి పాఠం ఆ ఉపమానం ద్వారా చెప్పడం మనం చూస్తాం. అలాగే అందులోనే సుంకరి పరిసయుడు ఉపమానం, తన దృష్టికి తామే నీతిమంతులు అనుకునే వాళ్ళ గురించి ప్రభు చెప్పిన ఈ ఉపమానం ఇక్కడే, ఇంకెక్కడా కనిపించదు మనకి. సో అది మనకి ఇందులో రికార్డ్ చేయబడింది. ఆ తర్వాత 19వ అధ్యాయంలో జక్కయ్య రక్షణ పొందడం అనేది కూడా లూకాసు వార్తలో ఉంది. అందరికి తెలిసిందే. అన్యాయస్తుడై జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్, పాట పాడుకుంటారు వాళ్ళు, మేము కలెక్ట్ చేస్తామని. ఇంతే వసూలు చేయాలని ఉంటుంది, అన్యాయంగా వసూలు చేశాడు. తను ఎలా మారు మనసు పొందాడు అనే అద్భుతమైన విషయం లూకాసు వార్తలో రికార్డ్ చేయబడింది. తలాంతుల ఉపమానం కూడా 19లో ఉంటుంది. ఆ తర్వాత 20వ అధ్యాయంలో యెరూషలేము దేవాలయంలో యేసు ప్రవేశించడం, అక్కడ దేవాలయాన్ని బాగు చేయడం, యెరూషలేము గురించి ఏడ్చాడు అనే మాట 19వ అధ్యాయం 41వ వచనంలో, 19:41లో యేసు ఏడ్చాడు అనే మాట 41లో ఉంటుంది. 19:41లో యెరూషలేము చూసి ఆ పట్టణానికి సమీపంగా వచ్చినప్పుడు ఏడ్చాడు. యెరూషలేము ఎంతమంది ప్రవక్తలు చంపావు, నీకు రాబోయే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా అని అన్నట్టుగా 20లో వెళ్ళాడు, మందిరానికి వెళ్ళాడు. అక్కడ మందిరాన్ని శుద్ధి చేయడం, అలాగే అక్కడ ఉపమానం కూడా మనం చూస్తాం. ఆ మందిరంలోనికి వెళ్ళి అక్కడ కొన్ని ఉపమానాలు చెప్పాడు. అది 20వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే మిగతా వాటిలో ఉన్నవే. 21లో కానుక పెట్టెలో అందరూ కానుకలు వేస్తున్నప్పుడు ఓ పేద విధవరాలు వేసిన కానుక గురించి యేసు ప్రస్తావన చేసి ఈమె తనకున్నదంతా వేసిందనే మాట, ఇది ఈ రికార్డు ఇందులో మాత్రమే రికార్డ్ చేయబడింది లూకాసు వార్తలో. అంచె దినాల గురించి సూచనలు చెప్పడం. అయితే ఇంకో మాట 21:15లో శిష్యులతో అంటాడు, మీ విరోధులను ఎదురాడుటకు కాదనుటకు వీలు లేని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తాను అనే ఒక గొప్ప వాగ్దానము ఈ లూకాసు వార్తలో రికార్డ్ చేయబడింది. అంటే ఆయన రాశాడనమాట జరిగిందంతా. ఇది లూకాసు వార్తలో ఉన్న ఒక ప్రత్యేకత. అండ్ మత్తులుగా ఉండొద్దు అనేటువంటి విషయాన్ని గురించి క్లియర్గా ఇక్కడ 34లో 21వ అధ్యాయం 34లో చెప్పడం మనం చూస్తాం. అలాగే 22వ అధ్యాయంలో పస్కా పండుగ, ప్రభురాత్రి భోజనం, అలాగే ఆ రాత్రి తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేయటం, యేసుని బంధించడం, పేతురు 3 సార్లు అబద్ధం ఆడటం, ప్రధాన యాజకుని ఎదుట యేసు నిలబడటం, ఇవన్నీ 22వ అధ్యాయంలో ఉంటాయి. 23లో మరలా ఉదయాన్నే పిలాతు దగ్గరకు తీసుకెళ్ళటం, మరలా హేరోదు దగ్గరకు తీసుకెళ్ళడం, మరలా పిలాతు దగ్గరకు తీసుకురావడం,
సిలువ శిక్ష వేయడం, ఆయన చనిపోవడం, సమాధి చేయబడటం, ఇవన్నీ మిగతా సువార్తల్లో కూడా చెప్పబడినవే. ఇవి కూడా ఇందులో యాజ్ ఇట్ ఈస్గా ఈ కామన్గా రాశారు. చివరి అధ్యాయంలో యేసు పునరుత్థానం గురించి కొన్ని మంచి విషయాలు ఇక్కడ కొన్ని మిగతా సువార్తల్లో మెన్షన్ చేయబడిన విషయాలు ఉన్నాయి. అదేంటి అని అంటే, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత స్త్రీలకు దూతలు చెప్పడం, వాళ్ళు వెళ్ళి శిష్యులకు చెప్తే వాళ్ళ మాటలను శిష్యులు నమ్మకపోవడం, ఎమ్మాయి అనే మార్గంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు ప్రభువే వారికి ప్రత్యక్షమై వాళ్ళతో నడిచిన వాళ్ళు ఆయన గుర్తుపట్టకపోవటం, దాన్ని బట్టి ఆయన వారిని గద్దించడం మనకి కనిపిస్తుంది. అలాగే కొంతమంది ఆయన్ని సందేహించినప్పుడు దాని గురించి కూడా ప్రభు మరలా వారికి ప్రత్యక్షమై వాళ్ళని ఇంకా నమ్మలేదు. 41లో 24 అధ్యాయం 41 ఇంకా నమ్మకపోతే ప్రభు వాళ్ళ మధ్యలో కాల్చిన చేప ముక్కను తీసుకొని తిని చూయించాడు, నేను సజీవంగా ఉన్నాను, శరీరంతోనే ఉన్నాను అని. సో ఈ విధంగా కీర్తనలు ఆయన గురించి రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడ్డాయని వాళ్ళు గ్రహించారు. ఆ తర్వాత చివర్లో తండ్రి వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చే వరకు మీరు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి ప్రార్థనలో అని. అలా కనిపెట్టుకొని ఉండమని చెప్పి బేతనియ వరకు వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ ఒలీవల కొండ మీద ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్తాడు. దీనికి కంటిన్యూ అపోస్తుల కార్యాలు, లూకా రాసిన 2వ గ్రంథం. అందుకే వాళ్ళు కనిపెట్టుకొని ప్రార్థనలో ఉన్న తర్వాత ఏం జరిగిందో విషయాలు మెన్షన్ చేశాడు. ఇది లూకా సువార్త. సో ఓవరాల్గా మత్తయి, మార్కు, యోహాను మెన్షన్ చేయని కొన్ని విషయాలని లూకా తన గ్రంథంలో రికార్డ్ చేశాడు. ఇవన్నీ యేసు జీవితం గురించి, ఆయన బోధ గురించి మనకి అవగాహన కలిగించేవి. చాలా స్లోగా, నిదానంగా. పాత నిబంధన అంతా చరిత్ర అయిపోయింది, గతంలో ఉండే ధర్మం గురించి కాబట్టి మనం కొంత అలా డిస్కస్ చేశాం. కానీ క్రొత్త నిబంధనని చాలా క్లియర్గా చదవాలి. ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదివావు అనేది విషయం కాదు, ఎన్ని అధ్యాయాలు చదివావు అనేది విషయం కాదు. అర్థం చేసుకో, దైవిక జ్ఞానం పొందుకోవటమే కాదు, అలా బ్రతకడానికి ప్రార్థన చేయాలి. అందువల్ల పరిశీలనాత్మకంగా, జాగ్రత్తగా, నిదానంగా అర్థమయ్యేలా బైబిల్ని చదవాలి. ఇది లూకా సువార్త. సో ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 గ్రంథాలను కూడా నేను సమీక్ష చేసిన తర్వాత యేసు జీవితము, ఆయన బోధ, ఆయన పరిచర్యలో జరిగిన కార్యాల గురించి స్లోగా 1 by 1 నీట్గా ధ్యానం చేయాలనేది నా ఇంటెన్షన్. కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయండి. ఈ వీడియోలు సమీక్షలు మాత్రమే. మీరు బైబిల్ చదవాలి, దేవుడు మీతో మాట్లాడతాడు. ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.